నుంచి వ్యతిరేకత వస్తే ఆపుతున్నారా లేదా? ఇప్పుడు మొన్న ఫస్ట్ డే మీ ఆర్టీవీలో ఇంటర్వ్యూ పెట్టిరు సార్, మేము పిటిషన్ ఇచ్చి రాగానే మీ ఆర్టీవీకే వచ్చినాం, ఎక్కడికి పోలే, నిజంగా మీ టీవీలోనే మేము వచ్చి కూర్చున్నాం. ఎన్ని ఇది వచ్చినాయి సార్? మీ బ్యాక్ అండ్ టీమ్ అయితే చూస్తుంది కదా సార్, పాజిటివ్ ఎన్ని వచ్చినాయి, నెగిటివ్ ఎన్ని వచ్చినాయి చెప్పమనండి సార్. అంతెందుకు సార్, మీరు షో స్టార్ట్ కాగానే మీరు ఒక పోల్ పెట్టిరు, 68% మాకు ఓటేసిరు సార్, 68% 70% మాకు ఓటేసిరు. మరి మీరే పెట్టిరు కదా సార్, అది మీరే మళ్ళీ వాళ్ళంతా చూస్తారు మరి మళ్ళీ వాళ్ళంతా చూస్తారు. 100%. నేను దానికి నో చెప్పాను. ఎందుకంటే నేను ఏమంటున్నా సార్, మేము ఏదైతే వద్దనే వర్గం ఉందో కావాలనే వర్గం కూడా ఉంటుంది. దీన్ని ఎందుకు బ్యాన్ చేయాలనే వర్గం కూడా ఉంటుంది. మేము వాళ్ళ హక్కులను ఎక్కడ కూడా మేము ఇది చేస్తలేము. ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఒక కమిటీ ఫామ్ చేయండి, ఎంతమందికి అవసరం ఉంది, ఎంతమందికి అవసరం లేదు, ఇది సమాజం పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది. అది న్యాయస్థానం ఆశ్రయించినా కూడా వాట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ యూ అని అడుగుతుంది, మళ్ళీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది షో అని అడుగుతుంది. మీరు ఏం చెప్తారు, ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అంటే మీ చెప్తాం సార్, మీరు చెప్పండి. అదే చెప్తున్నాం, ఇవన్నీ ప్రూఫ్స్ పెడతాం, ఫోటోస్ మీరు ఎట్లా ఇంపాక్ట్ అవుతారు ఈ షో ద్వారా? అదే సార్ నేను ఏమంటున్నా, పిల్లలందరూ అడిక్ట్ అయిపోతారు. అంటే సిటీ ప్రాంతాలనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అడిక్ట్ అయిపోతారు. మా ఇంట్లోనే చెప్తున్నా, మావాడు బ్యాగ్ ఆడేసి ఫస్ట్ బిగ్ బాస్ పెట్టుకొని చూస్తుంటారు. మా ఇంట్లో ప్రాబ్లం అయింది కాబట్టి ఫస్ట్ స్టెప్ నేను మా ఇంట్లో నుంచి చేసిన. అట్లనే ఇంపాక్ట్ చూపిస్తుంది చూడడంలో, టీవీ చూడడంలో, లేకపోతే సినిమా చూడడం. చిన్న మైండ్ సార్ వాళ్ళది. ఇప్పుడు ఫిజికల్ గా వాళ్ళను ఈ షో చూడడం అనేది తప్పు, చూడడం వల్ల ఏం ఇంపాక్ట్ వస్తుంది? మెంటల్ గా కంట్రోల్ ఇప్పుడే చేయలేము. వాళ్ళ దీని వల్ల ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుండొచ్చు అని మా బాధ. అట్లా ఏ ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఫోటోలు ఇవన్నీ మీకు అభ్యంతరంగా? అభ్యంతరం కదా, చిన్నోడు ఈ వస్తున్నాయి అంటే మార్చలేడు కదా, కంటిన్యూ చూస్తూనే ఉంటాడు. ఇప్పుడే ఇదే రోజు ఎఫెక్ట్ ఆ చిన్న బాబుకి చూడంగానే తప్పుడు ఆలోచన ఎట్లా వస్తుంది? 100% వస్తుంది. ఎందుకు రాదని మీరు ఎట్లా అంటారు? రాదని మీరు ఎట్లా అంటారు? ఈ రోజే కాకుండా రేపు రావచ్చు. ఫాదర్ మీరు అదే అందుకే నేను మా ఫాదర్ కి ఎఫెక్ట్ అయినా కాబట్టి ఇంత దూరం వచ్చాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇద్దరు వచ్చారు సార్, వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు, ఆయన నన్ను చేతులేసి అది చేస్తుండు, ఆయన చూపులు ఎట్లనో ఉన్నాయి, వాళ్ళు లోపల హౌస్ నుంచే మాట్లాడుతారు కదా సార్, అది ఇంపాక్ట్ కాదంటారా మీరు? అవుతుంది 100%. మెచ్యూర్ మైండ్ వెళ్తే 100% ఇంపాక్ట్ అవుతారు. ఏమంటున్నారు మళ్ళీ చెప్తారా? చేతులేసి రబ్ చేస్తున్నాడు, ఆయన మొత్తం చూపులు అట్లున్నాయి, ఎవరో XYZ గురించి మాట్లాడతారు, వాళ్ళ కంటెస్టెంట్ గురించే మాట్లాడతారు లోపల. మీరు ఫాలో అవుతుంటారు బిగ్ బాస్ ని? ఫాలో కాలేదు ఇప్పటి నుంచి, 2 రోజుల నుంచి చూసినా, 2-3 రోజుల బ్యాకే ఇది వచ్చింది. మీకు చెప్పాలంటే చూడాలి, మాకు ఒక రిపోర్ట్. మీరు ఫాలో అవుతారు, మేము కూడా చూడాలి. ఇప్పుడు ఆడ పబ్లిక్ ముందు చెప్పాలంటే మరి వాళ్ళు ఉన్న అభ్యంతరకరం మేము కూడా చూడాలి కదా. చూడాలి. ఇప్పుడు మొన్న హోస్ట్ వచ్చినప్పుడు నాగార్జున గారు కూడా కొంచెం ఇట్లా ఆ మాధురిని ఎక్స్పోజ్ చేసినట్టు, కొంచెం అంటే ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడేసరికి ఆమె ఇంకా రెచ్చిపోతుంటారు. మీరు చూడలేదు మాధురి అంటే తను కంటెస్టెంట్ గా ఉన్నది, తనకు అవకాశాలు వస్తున్నాయి, తను ఆడుతుంది కాబట్టి ఎంకరేజ్ చేసింది. దాని తప్పేమనిపిస్తుంది మీకు? నేను తప్ప ఎంకరేజ్ చేయడం, అలాంటి వారిని ఎంకరేజ్ చేయడం తప్పు అంటున్నాం మేము. అలాంటి వారిని ఎంకరేజ్ చేయడం, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తలేడు, ఆమెనే ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు మాధురి ఎందుకు టార్గెట్ అవుతుంది చెప్పండి మీకు? అరే మాధురి చేసిన మీకు తెలియదు సార్, మాధురి మీరే అడిగారు కదా, ఇప్పుడు శ్రీనివాస్ గారికి కాలు కలపండి ఒకసారి మాట్లాడు. దివ్యల మాధురి అంటారా, దువ్వాడ మాధురి అంటారా అని మీ కలపండి ఒకసారి చెప్పిద్దాం. సో తన గురించి అంటే ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ఏదైనా జరగనివ్వండి, పర్సనల్ లైఫ్ అది టెక్కరిలో పలాసలో జరిగితే ఎవరు పట్టించుకోకపోతుండే సార్. హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళ రీల్స్ వాళ్ళ కథలు చూడగలుగుతాం. అసలు ముసల్తనానికి ఏదో శాస్త్రం ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు సార్ మాధురి గురించి వదిలేసేయండి, దువ్వాడ శ్రీనివాస్ గారు అని అంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు, ఒక ప్రజాప్రతినిధిగా మేము అందరం గౌరవిస్తాం. ఎమ్మెల్సీ అనుకుంటాను, ఒక ఎమ్మెల్సీగాను సరే, ఎమ్మెల్యే అవసరం లేదు, పొజిషన్ ఏదైనా ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయనను గౌరవిస్తాము. ఆమెతో ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ లైఫ్ లో ఉండి పబ్లిక్ ఫిగర్ ఎట్లా ఉండాలి సార్? ఆదర్శవంతంగా ఉండాలి. నువ్వు లూనా ఎక్కి ఆ ఇద్దరు ఏది షికారుకు పోయినట్టు తెచ్చి ఆ వీడియో పెడతారు సార్. ఏం అవసరం సార్ ఆ వీడియో? అది పబ్లిక్ ఏం అవసరం సార్? అది ఆయన ఏం చేయమంటే సోషల్ మీడియాలో పాపప్ అయ్యేదాన్ని మేము ఎట్లా ఆపాలి? నా ఫోన్ యూట్యూబ్ పైన కొట్టి నేను వేరే ఏదో కంటెంట్ గురించి చూస్తుంటా, ఫస్ట్ ఓపెన్ అవుడు, ఎందుకంటే ట్రెండింగ్లు ఉంటుంది, ఆల్రెడీ ఎంతో మంది చూస్తుంటారు, టక్కు మన వస్తుంది, ఈయన లూనా వేసుకొని పోతుంటాడు. నేను ఎందుకు చూడాలి? అది ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదైతే ప్రజల కోసం తన అమూల్యమైన
టైంని వెచ్చించి ఏదో ఒకటి మంచో చెడో చేయాల్సిన శ్రీనివాస్ గారు ఈ లూనాల మీద ఎందుకు తిరుగుతున్నారు? మీరు ఇవే చూస్తున్నారేమో, అవి చూస్తలేరేమో, అది కూడా చేస్తాడు వీడియో, పబ్లిక్ లో పోయేది కూడా. అవి పాపప్ అవుతున్నాయి, అవి తక్కువ చూస్తారు, ఇవి ఎక్కువ అంటే చూస్తారు. పబ్లిక్ ఎక్కువ చూస్తున్నారు. అయితే ఇవే ఎక్కువ చూస్తారు. పబ్లిక్ ఇంటర్సెప్షన్ వేరు. అక్కడ వాళ్ళు చేసేది వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకున్నటువంటి హక్కు, వాళ్ళు వీడియోలు చేస్తారు. ఇప్పుడు మీకున్నటువంటి హక్కును వాళ్ళు ప్రైవేట్ గా చేసుకోండి సార్. ఆయన ఫామ్ హౌస్, ఆయనకు ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ లో మంచిగా ప్రైవేట్ గా చేసుకోవాలండి, మంచిగా వీడియో తీసుకోమనండి సార్. ఒక్కటి సార్ ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం సార్, అంటే జనరల్గా ఇంట్లో పెళ్లిళ్ళు అవుతుంటాయి అందరి ఇంట్లో. మీకు కూడా మ్యారేజ్ అయింది, మీరు కూడా వీడియో చేయించుకుంటారు, దాన్ని ఆల్బమ్ చేయించుకుంటారు, మీకు అవసరం ఉన్నప్పుడు చూసుకుంటారు. మీరు దాన్ని అది తీసి అయితే మొత్తం పబ్లిక్ వైజ్ పెళ్లి ఇదేంది అదేంది అంటే పెడితే కొన్ని ఏదైనా మంచి క్లిప్పింగ్లు ఉంటే మీరు పర్సనల్ దీంట్లో పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, అయిపోయింది. నువ్వు బండి నడిపేది, నువ్వు కోడి కూర ఉండేది, నువ్వు గుడ్ల కూర తినేది, ఇవన్నీ ఎందుకు సార్ అవి? అవు సార్, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు కోడి కూర తింటారో, గుడ్డు కూర తింటారో, యాట కూర తింటాడు, మాకెందుకు సార్ అవన్నీ? మాకు ఏం అవసరం? ఎవరు చూడమన్నారు? అరే ఎవరు, అది పాపపై మా దాంట్లోకి ఎందుకు వస్తున్నాయి? ఇదే ఆల్గరిథం గురించి నిజంగా డెఫినెట్ గా మిమ్మల్ని నేను అవసరం తీసుకుంటా, టెక్నీషియన్స్ కూడా. మనం ఎక్కువ ఏది చూస్తే అదే వస్తుంది. అట్లని కూడా కాదు సార్, ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ అన్ని పాపపై లేదు. ఎక్కువగా ఏది చూస్తే అదే వస్తుంది. మీరు అది చూస్తున్నారంటే మీకు అదే వస్తుంది. అవును సార్, ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తాం, మరి ఆ రియల్ ఎస్టేట్ గురించి ఎందుకు రావు? మాకు రావు, మేము మాట్లాడుతున్నాం, వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఏదైతే ఎక్కువ వీడియో పాపప్ అవుతుంది, ఏదైతే ఎవరైతే ఎక్కువ చూస్తారో అది ఎక్కువ వ్యూస్ పోతున్నాయో అవి పాపప్ అవుతుంటాయి. దాన్ని అది వాళ్ళ తప్పు కాదు, మా తప్పు కాదు. అది చూసే వరకు చాలా మంది చూస్తారు, మీరు అన్నట్టే ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు ఆయన స్కూటీ నడుపుతున్నారు, ఆయన వాళ్ళ వెనక కూర్చుంటారు. అది తప్పు కాదు సార్, వాళ్ళు నడుపుకొని ప్రైవేట్ గా నడుపుకోమంటారు, పబ్లిక్ పబ్లిక్ డొమైన్ లో ఎందుకు? దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నేను మనోజ్ను మాట్లాడుతున్నా, ఆర్టీవీ నుంచి. చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్? మొన్ననే వచ్చాను సార్ నేను. అవునవునవును, నేను లైవ్ లో ఉన్నారు సార్. ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏ సబ్జెక్ట్ సార్? బిగ్ బాస్ బ్యాన్ గురించి అని కొంతమంది ఇక్కడ సిపి సజ్జనార్ గారికి అండ్ మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి గారికి, తర్వాత లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని చెప్పి. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలంటారా? ఎందుకు బ్యాన్ చేయాలి? బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటే ఎన్నో బ్యాన్ చేయాలి సమాజంలో. బిగ్ బాస్ ఎందుకు బ్యాన్ చేయాలి? అది ఒక వ్యాపార సంస్థ, వాళ్ళని పెర్మిషన్స్ తీసుకునే కదా చేస్తున్నారు. బిగ్ బాస్ ఏమైనా వితౌట్ పెర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారు? అంటే అక్కడ వీళ్ళు చెప్తున్న అబ్జెక్షన్ ఏంటంటే సార్, దీంట్లో కంప్లైంట్ కాపీలో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉందని ఒకటి రాసుకొచ్చారు. దీంట్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఒకటి, తర్వాత ఎగ్జిబిట్ ఇండీసెంట్ బిహేవియర్, వల్గర్ కంటెంట్, వీటిపైన రాసుకొచ్చారు. సోషల్లీ అన్యాక్సెప్టబుల్. ఇదంతా ప్రొవోక్ చేయటానికి సమాజంలో లేని ఏ